యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇంతకుముందు శామ్ చెప్పినట్లుగా హీ థర్స్టెడ్, దాహం కొలుచున్నానని అన్నాడు. అప్పుడు ఆయనకు అందించింది చిరక. ఇండియాలో ఎక్కువ కాలం గడిపిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. సమ్మర్లో the temperature is over 40 degrees, బాగా ఎండలు ఉన్నప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మనకి దాహమైనప్పుడు చెరుకు రసం తాగుతున్నాం. చెరుకు రసం కానీ యేసు ప్రభువుకి ఏం తాగించారు? చిరక రసం. సమస్త సృష్టిని సృష్టించిన దేవకుమారునికి దాహమైనప్పుడు తాగిపించింది చిరక రసం. కానీ తండ్రి నీ చిత్తమే కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే కానీ. గెత్సేమని తోటలో ఆయన ప్రార్థించినప్పుడు probably that was the cup he saw. ఆ చిరక రసంతో నిండి ఉన్న పాత్రను చూసి, తండ్రి నీ చిత్తం అయితే దీన్ని నా నుండి తొలగించు అన్నాడు. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తం అని అన్నాడు. ఆ పాత్రలో వీళ్ళు ఆ స్పంజిని ముంచి ఆయన తాగించాడు. బికాజ్ ఇట్ వాస్ ఫాదర్స్ విల్, హీ యాక్సెప్టెడ్. కానీ నేను మాట్లాడే విషయం ఏంటంటే 6వ మాట సమాప్తమైనది. నేను ఎందుకు అది రిలేట్ చేసి చెప్తున్నానంటే, ఏం సమాప్తమైనది? ఈ 7 మాటలు కూడా 7 ముత్యాలు. ముత్యాలు మనము పొందుకోవటం చాలా అరుదు. అలాంటిది డిఫరెంట్ కలర్స్లో ఉన్న ముత్యాలను, పర్ల్స్ని మనం పొందుకోవటం న్యాచురల్గా ఇట్స్ వెరీ రేర్. I believe that the 7 words, they are like 7 different colors of the rainbow, and there are 7 different colored pearls. ఆ 7 pearls మనం ముందు పెట్టినప్పుడు ఒకదాని మీదనే మనం దృష్టి పెట్టాలంటే చాలా కష్టం. ఆ 7 మాటలు, ఆ 7 ముత్యాలు మనం చూడకుండా ఉండలేము. అందుకని దాని ముందు మాట, దాని తర్వాత మాట రిలేట్ చేసి నేను ఈ మాటలు చెప్తాను. సమాప్తమైన కనుక ఏం సమాప్తమైంది చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. Genesis chapter 3 and verse 15. I am declaring war between you and the woman, between your offspring and hers. He'll wound your head, you'll wound his heel. తెలుగులో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది మనం ఆదికాండంలో చూస్తున్నాం. Here God declared that the seed of the woman, Christ, will strike on the serpent's head, and the seed of Satan, which is sin, will strike Christ in the heel. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, మనము ఒక చిన్న బొద్దింకని చంపడానికే, ఒక కాక్రోచ్ని చంపడానికే మన కాలు పెట్టి పాదం డైరెక్ట్గా హీల్స్లో కొడతాం. చొప్పు తీసుకుంటాం, లేకపోతే షూ తీసుకుంటాం, దాంతోనే కొడతాం. మళ్ళీ మన చేతికి కానీ మన బాడీకి కానీ అంటుతుందేమో అని మనం ఏదైనా తీసుకొని కొడతాం. అలాంటిది సైతాన్ని కొట్టడానికి, సర్పంను స్ట్రైక్ చేయడానికి why did God use his own heel? Why did he wear a shoe? అనిపించింది. ఎందుకు ప్రొటెక్షన్ ఎందుకు పెట్టుకోలేదు? Why does his heel needs to be bruised? ఎందుకు అది ఎందుకు జరగాలి? ఆ బ్రూయిజ్ లేకుండా జరగవచ్చు కదా, ఒకటి స్ట్రైకే ఉండొచ్చు కదా, బ్రూయిజ్ ఉండకుండా ఉండొచ్చు కదా, ఆ సర్పం తల మీద కొట్టొచ్చు కదా.
అని అనిపించింది. తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఒకవేళ అలా చేసి ఉంటే యేసు ప్రభువు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ లార్జర్ పర్స్పెక్టివ్, జీసస్ క్రైస్ట్ వాజ్ ద హీల్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, who chose to strike this serpent on the head and chose to be bruised. ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా జరగాల్సి వచ్చిందని అంటే, ఒకవేళ దేవుడు సైతాన్ని ఒక మాటతో హతం చేయొచ్చు. అలా చేసి ఉన్నట్లయితే మనం ఏమంటాం? నీకేం తెలుసు దేవా, నీకేం తెలుసు నా బాధ, నీకేం తెలుసు నా సఫరింగ్, నీకేం తెలుసు నా పెయిన్, నా బాధ నీకేం తెలుసు, నువ్వు ఒక మాటతో అన్ని చేసేస్తావు, కానీ నా బాధ నీకేం తెలుసు అని మనం ప్రశ్నించవచ్చు. అందుకనే God chose to be bruised because of you and me. Man needs a savior who understands suffering. And since 2000 years, more than 2000 years, no man has been able to say, I suffered more than Christ. No man will ever be able to say, I suffered more than Christ. So he knows our suffering, he knows our pain. So ఏమి సమాప్తమైంది? ఆ సఫరింగ్ సమాప్తమైంది. ఆ యొక్క టెంప్టేషన్, ఆ బాధ సమాప్తమైంది. ఆ సర్పమును తల మీద కొట్టడం సమాప్తమైంది. కానీ సర్పం చచ్చిందా? చావు. పాపము ఓడిపోబడింది, కానీ సర్పం చావు. సర్పం యొక్క, సైతాన్ యొక్క భవిష్యత్తు ఏంటో అనేది మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. సైతాన్ ఎప్పటికీ చనిపోదు, నిత్యమైన చావు. మనకి ఏ విధంగా అయితే నిత్యమైన పరలోకం, నిత్యమైన జీవం ఏ విధంగా అయితే మనకు ప్రామిస్ చేయబడిందో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటా సైతాన్ యొక్క ఫేట్ మనం అక్కడ చూడొచ్చు. మూడవ విషయం, యేసు ప్రభు సమాప్తమైనది అని అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అన్నాడు. ఆయన్ని క్రూసిఫై చేయమని, ఆయనని ఫినిష్ చేయమని ఆ మత నాయకులు, అక్కడున్న ప్రజలు కోరారు. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆయన సిలువేశారు. ఆయన సిలువేసిన తర్వాత అందరూ ఎదురు చూస్తున్నారు. ఈయన ఎప్పటికన్నా ఒప్పుకుంటాడేమో, నేను క్రీస్తుని కాదు, ఐ యామ్ ఫినిష్ అని అంటాడేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభు ఎక్కడా కూడా ఐ యామ్ గోయింగ్ టు బి ఫినిష్డ్, లేకపోతే ఈ సమయంలో ఐ యామ్ ఫినిష్డ్, ఇంకా నాది అయిపోయింది, నా పరిస్థితి ఇంకా నేను ఇంకేం చేయలేను, బలహీనంగా అయిపోయాను, ఐ యామ్ ఫినిష్డ్ అని అనట్లేదు. హీస్ సెయింగ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అక్కడ ఉంచిన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఏమంటున్నారు? వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. హీఈస్ ఫినిషింగ్, హీఈస్ లూజింగ్ హిస్ లైఫ్, బట్ హీస్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్, నాట్ హిమ్. Why is that? నేను ఇందాక చెప్పినట్టు టెంప్టేషన్ వాజ్ ఫినిష్డ్, శోధన సమాప్తమైంది, టెస్టింగ్ వాజ్ ఫినిష్డ్. ఒక దృష్టాంతం చెప్పాలని కోరుతున్నాను. డైమండ్స్, వజ్రాలు ఉంటుంది కదా, డైమండ్స్ న్యాచురల్గా భూమిలో తయారవుతాయి. అవి ఎలా తయారవుతాయి అంటే థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్, హీట్, ప్రెషర్, ఎక్కువ వేడి, ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో అది మనకు అర్థం కూడా కాదు. అది దేవుడు చేసిన సృష్టి. ఆ ఒత్తిడిని బట్టి డైమండ్ క్రియేట్ అవుతుంది. కానీ డైమండ్ కూడా మీరు కెమికల్ కాంపోజిషన్ మీరు గమనించినట్లయితే డైమండ్కి 4 కార్బన్ బాండ్స్ ఉంటాయి. అందులోంచి మీరు ఒక్క బాండ్ తీసేయండి, ఆ ఉన్న డైమండ్ మీరు తీయలేరు అనుకోండి, అది ఎవరైనా చేయలేరు, అది అంటే సపరేట్ చేయలేరు. డైమండ్ ఈజ్ సో స్ట్రాంగ్. బట్ ఇఫ్ యూ థియరిటికల్లీ టేక్ 1 బాండ్ అవుట్ ఆఫ్ డైమండ్, ఇట్ బికమ్స్ గ్రాఫైట్. బొగ్గులాగా తయారవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, గ్రాఫైట్ ఈజ్ నథింగ్, డైమండ్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫైట్ విత్ అన్ అడిషనల్ బాండ్. మనం మైకేల్ హిల్ కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ డైమండ్ ప్లేస్లో గ్రాఫైట్ పెట్టి $2,000 అనుకుంటాం.
one bond is missing. ఆ గ్రాఫైట్కి ఉన్న 3 బాండ్స్ ఏంటంటే, ఒకటి ఫ్యామిలీ, ఒకటి సొసైటీ, ఒకటి గవర్నమెంట్ అండ్ ద లా. డైమండ్కి ఉన్న 4 బాండ్స్ ఏంటంటే ఫ్యామిలీ, సొసైటీ, గవర్నమెంట్, లా అండ్ గాడ్. ఈ యేసు ప్రభువుకు కలిగిన 33.5 సంవత్సరాలు కలిగిన ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్, ద హీట్ అరౌండ్ హిమ్, it was probably that heat and that pressure was enough to engulf his body and his soul, but it couldn't touch his spirit. ఆయన శరీరం రచించారు. ఇందాక మనం మాట విన్నాం, దేవా దేవా నన్ను ఎందుకు విడనాడించి. దట్స్ ది ఎమోషన్, దట్స్ ఫ్రమ్ ద మైండ్. God didn't let go of his spirit. He let go of the soul, the mind of Jesus for 3 hours. But no one could touch his spirit. మనం యేసు ప్రభువు జన్మం ధ్యానిస్తే, he was born of a woman by the Holy Spirit. ఇది నీకు కలుగుతుంది, పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, మనం ఇమాజిన్ చేసుకుంటే, Jesus was born as graphite. We are all of us are graphites. మనం అందరం బొగ్గుగా ఒకసారి ఊహించుకున్నాం, బొగ్గుగానే మనం పుడతాం. కానీ Jesus was special. He was born graphite. He was born as coal. కానీ ఆయనలో లోపల డైమండ్, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టి పంపించాడు. దాన్ని బట్టి అది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అది చూడలేదు. బయట నుంచి చూసిన వాళ్ళ మతనాయకులు కానీ, రోమా సామ్రాజ్యం కానీ, బయట నుంచి ఈయన మాలాగే బొగ్గలా ఉన్నాడు, ఈయన మాలాంటి మనిషి కదా, ఈయన దేవకుమారుడు అని అంటాడు ఏంటి అని అంటున్నాడు. సో ఆల్ దట్ టెస్ట్, ఆల్ దట్ ప్రెషర్, ఆల్ దట్ టెంపరేచర్ could engulf the graphite around this diamond called Holy Spirit in Jesus Christ, but they couldn't touch that Holy Spirit. And when that was finished, Naveen మాట్లాడతారు తర్వాత, into your hands I commit my spirit. ఏ డైమండ్ అయితే దేవుడు ఇచ్చాడు, అది చెక్కు చెదరలేదు, అది అలాగే ఉంచుకున్నాడు యేసు ప్రభు లోపల. అది తిరిగి దేవుడికి ఇచ్చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. వాట్ ఎల్స్ ఇస్ ఫినిష్డ్? ఇంకేం సమాప్తమైంది? ద పవర్ ఆఫ్ సిన్ ఇస్ ఫినిష్డ్. The power of law is finished. The old covenant is finished. And the new covenant was inaugurated. It was started. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. Since we live by the Spirit, let us keep in step with the Spirit. Let us not become conceited, provoking, and envying each other. ఇక్కడ మనం, I don't know if you are able to see the mental picture that I am able to see. The fruit of the Spirit. If we really have the Spirit of God in us, we don't really care what happens to our body. We don't really care how people hurt us internally, emotionally. I'm not saying we should be foolish. The Bible says we have to be wise and not unwise. I'm not saying we should take the embarrassment or the suffering voluntarily. Jesus did not go around inviting embarrassment or inviting suffering. Suffering came to him. Ganaka ఆ సఫరింగ్, ఆ బాధలు, ప్రెషర్ మనకు వచ్చినప్పుడు మనం ప్యానిక్ చేయకూడదు. ప్యానిక్ చేస్తే దాని అర్థం ఏంటంటే మనం గ్రాఫైట్స్గానే మిగిలిపోతాం, గ్రాఫైట్స్గానే ఉండిపోతాం, బొగ్గుగానే ఉండిపోతాం. చివరి దినాన, జడ్జ్మెంట్ డే రోజు, తీర్పు దినాన దేవుడు ఒక ఫైర్ పెడతాడు. ఆ ఫైర్లో మనం ఉంటే బొగ్గుగానే ఉంటే మనం కాలిపోతాం, మనం ఏమంటాం. అదే మన లోపల డైమండ్ ఉంటే,
ఆ ఫోర్త్ బాండ్ ఉంటే ఫ్యామిలీ, అరే ఫ్యామిలీని చూసుకోవాలి భయ్, ఫ్యామిలీ ఏదైతే లేకపోతే ఎట్లా అని అంటారు. ఉండాలి కరెక్ట్. సొసైటీ, నైబర్స్తో ఎట్లా ఉంటుంది, సొసైటీతో ఎట్లా ఉంటుంది, తర్వాత లా, గవర్నమెంట్. మోస్ట్లీ క్రిస్టియన్స్ ఈ మూడింటికే పరిమితం అయిపోయారు. వాళ్ళు అనుకుంటారు, నేను ఫ్యామిలీలో ఇంత సమయం గడుపుతున్నాను కదా, ఇది దేవుడి చిత్తమే కదా, నేను దేవుడి సేవ చేస్తాను అనుకుంటాను. మంచిదే. కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా ఇది నీ చిత్తమా, నేను ఇంత సమయం దీనికి స్పెండ్ చేయడం నీ చిత్తమా అని మనం అడిగి చేయాలి. ఎందుకంటే ఆ ఫోర్త్ బాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 బాండ్స్ ఉన్నా కూడా ఫోర్త్ బాండ్ లేకపోతే మనకు లాభం లేదు. కనుక వీ షుడ్ ఆల్వేస్ సీక్ ఫర్ ద ఫోర్త్ బాండ్. ఆ ఫోర్త్ బాండ్ మనం ఎప్పుడు దేవుడితో మనం సమయం గడపాలి. That should be our desire. Unless and until we do that, మనం గ్రాఫైట్ లాగానే మిగిలిపోతాం, డైమండ్గా మారం. కనుక సమయాన్ని, మన సమయాన్ని మనం చాలా వైస్గా, చాలా వివేచనతో మనం ఉపయోగించాలి. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ సమాప్తమైన కార్యం, ఈ శిలువ మీద యేసుప్రభు దేన్నైతే సమాప్తం చేశారో, వాట్ ఎవర్ హీ ఫినిష్డ్, దీన్ని మనం చూసాము. హ్యావ్ వి సీన్ దిస్ ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్? బికాస్ అగైన్ ఐ గో బ్యాక్ టు ద ఫోర్త్ బాండ్. ఆ 4వ బాండ్ దేవుడితో మనకి వితౌట్ ఎనీ వరీ, వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఎనీ హ్యాసల్ మనం అది కలిగి ఉండాలంటే వీ హ్యావ్ టు క్లియర్లీ సీ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. అంటే మీరు అనొచ్చు, చూశాను నేను ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూశాను, జీసస్ మూవీ చూశాను, చాలా వీడియోస్ చూశాను, యాక్చువల్గా నేను చూశాను అంటారు. అది చూడంగా స్పిరిచువల్గా, విత్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఓపెన్, హ్యావ్ యూ సీన్ దిస్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్? If you have really seen, you won't worry about your body, you won't worry about your family, you won't worry about your society, you won't worry about the law. ఎందుకంటే మనం అనుకుంటాం, మన ఇండియా నుంచి దేవుడు ఇక్కడ తెచ్చాడు, బెటర్ ఫ్యామిలీ కండిషన్స్ ఇచ్చాడు, బెటర్ లా కండిషన్స్ ఇచ్చాడు, బెటర్ సొసైటల్ కండిషన్స్ ఇచ్చాడు, బాగా ఆశీర్వదించాడు దేవుడు అనుకుంటాం. అది దేవుని ఆశీర్వాదం, నేను కాదన్నట్లే. కానీ ఈ పరిస్థితుల్లో మనం దేవునితో సమయాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఆ ఫోర్త్ బాండ్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. బిల్ క్లింటన్ ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు తాజ్ మహల్ని చూడటానికి వెళ్ళాడు. అప్పుడు ఈ మాట అన్నాడు, there are 2 kinds of people in this world, those who have seen the Taj Mahal and love it, and those who have not seen Taj Mahal and love it. I would like people to watch my Taj Mahal and fall in love with it. So now, I would like to say, there are 2 kinds of people in this world, those who have seen the finished work of Christ on the cross and love it, and those who have not seen the finished work of Christ on the cross and love it. I would like people to watch the vision that I have of this finished work of Christ on the cross and fall in love with it. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, నీవు నిజంగా ఈ సంపూర్తి అయిన ఈ కార్యం నువ్వు చూడకపోతే, ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ నీవు నిజంగా నీ ఆత్మీయ నేత్రములతో నీవు చూడకపోతే, దట్ ఈస్ ద డిమార్కేషన్ లైన్. మనం అనుకోవచ్చు, నేను చూశాను, ఐ కెన్ ఇమాజిన్ what was finished on the cross, but no, if you really see, ఈ బిల్ క్లింటన్ ఈ మాట ఎందుకన్నాడంటే, he was there, he was able to touch it, he was able to marvel at the beauty of Taj Mahal. అందుకని అన్నాడు, డైరెక్ట్గా అక్కడ ఉండి చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, అక్కడ లేక ఫొటోస్లో వీడియోస్లో చూసి కూడా అప్రిషియేట్ చేస్తారు, కానీ అక్కడ ఉండి చూడటం వేరు, అది నేను ప్రత్యేకపరుస్తుంది. కాబట్టి ఈ మాట
సమాప్తమైనది అనే మాట మనకి ఘంటాఘంటంతో మనకు వినపడాలి. It should always ring in our ears. It is finished, it is finished, it is finished. I think the moment Jesus said that it is finished, since then those three words have been echoing, and only those with their spiritual ears open can hear that. ఎవరైతే ఆత్మీయ చెవులు తెరుచుకొని ఉంటారో వారికే ఈ మాటలు వినిపిస్తాయి. Why is it important to hear it is finished? Because that will help us to see that I am finished with flesh, I am finished with my bodily desires, I am finished with people's expectations. I am not here to please people, I am here to please God.